నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ఇదిగో బులెటిన్లో హెడ్లైన్స్. నగరాన్ని పూర్తిస్థాయి శానిటేషన్తో కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేంద్రవరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పూర్తి స్థాయిలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ పక్కా ప్రణాళికతో నిర్వహించేలా కృషి చేయాలని రాజమండ్రి సిటీ నుంచి గెలుపొందిన శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న శానిటేషన్, డిసిల్టేషన్, షాంగింగ్, స్ట్రెయింగ్ నిర్వహణ వంటి అంశాలపై మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్తో కలిసి ఆయన భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ పూర్తి స్థాయిలో మెరుగైన శానిటేషన్ పక్కాగా నిర్వహించలేకపోతే నగరానికి తగిన గుర్తింపు ఉండదన్నారు. రాజమహేంద్రవరం నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు సక్రమంగా పారిశుద్ధ్య నిర్వహణ, డిసిల్టేషన్, ఫాగింగ్, స్ట్రెయింగ్ నిర్వహణను నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పక్కా ప్రణాళికతో నిర్వహిస్తూ అమలు చేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, ఎంహెచ్ఓ డాక్టర్ వి వినూత్న, శానిటరీ సూపర్వైజర్ ఐ శ్రీనివాస్, ఆర్ఎంసీ అధికారులు, శానిటరీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికి కూడా తెలుసు, మనకి మున్సిపల్ కార్పొరేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది శానిటేషన్ అండ్ వాటర్ సప్లై. సో దీస్ ఆర్ ద బేసిక్ యాక్టివిటీస్ ఒక నగరపాలక సంస్థగా మనం చేయాల్సినటువంటి యాక్టివిటీస్. సో రాజమండ్రి లాంటి నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరం కింద, అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్ అన్నింటినీ కూడా శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ర్యాంక్ చేయడం జరుగుతుంది. సో ఆ ర్యాంకింగ్ లో మన యొక్క ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకుంటా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ కింద తయారు చేయడమే మనందరి యొక్క లక్ష్యం. బికాస్ స్వచ్ఛ సర్వేక్షణ ఎందుకు చెప్తున్నానంటే, మన స్వచ్ఛ సర్వేక్షణ మన ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతా ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఆ పారామీటర్స్ ఆల్మోస్ట్ మనకి ఎస్ఎల్పి అని చెప్పి, ప్రాసెసింగ్ అని చెప్పి, సిటిజన్ సర్వీస్ ఆన్ రికార్డ్ చేయాలన్నది ఈ డిపార్ట్మెంట్ మీదే ఆలోచించడం జరిగింది. కారణం, ఈ నగరానికి ఎక్కడి నుంచి వచ్చిన వారైనా సరే వచ్చిన తర్వాత నగరం బాగుంది అని అంటే మొట్టమొదటిగా చూసే అంశం శానిటేషన్. బాగుందంటే నగరం బాగుంది అని అంటారు. మీరు ఎన్నైనా ప్రొవైడ్ చేయండి, ఎన్నైనా క్లీన్ గా లేకపోతే ఇంత పెట్టారు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ఊర్లోని ఉన్నాయి, అవి ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, శుభ్రంగా లేదనే మాట చాలా ఈజీగా చెప్పడం జరిగింది. ఐడెంటిఫై చేసి అది మూవ్ చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు మరి టెక్నికల్ కొన్ని ఇష్యూస్ మీద అది డిలే అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మనం అడగడం జరిగింది, ఈ ప్రాసెస్ డ్యూ కోర్స్ లో మీరు కూడా సహకరించండి అని చెప్పడం. కానీ వాళ్ళైతే కొన్ని విషయాలు మనకి సహకరిస్తే అది వాస్తవం, అంత కేసెస్ కట్టి అన్ని జరిగింది. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే, ఇప్పుడు వెంకటేశ్వర నగర్ లాంటి పోష్ ఏరియాస్ అంటాం, అక్కడ కట్టడానికి 2-3 సైట్లు ఖాళీ ఉన్నాయంటే అవి వాటికి షెల్టర్ అయిపోతున్నాయి. సో మనకి వచ్చేది పుష్కరాలు అన్నది మన అందరికీ తెలుసు. సార్ చెప్పినట్లుగా లాస్ట్ టైం 4 to 5 crores వచ్చాయి. ఈసారి ఎన్డీఏ ఉంది కాబట్టి అధికారంలో చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని ఆలోచన ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే అబౌవ్ 6 crores వస్తారు పాపులేషన్ అన్నది నా ఆలోచన. అంటే అబౌవ్ 6 crores పాపులేషన్ వచ్చినప్పుడు మన నగరంలోని కమిషనర్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది, దానికి మనం ప్రిపేర్డ్ గా ఉన్నామా, అంత పాపులేషన్ వస్తా ఉన్నారు అంటే దానికి చేయవలసిన మెజర్స్ ఏంటి, తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి, వీటన్నిటికి మనం ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాం, ఏం చెయ్యాలన్న దాని మీద వారు ఆలోచిస్తారు. మీ మైండ్ లో కూడా పెట్టడానికి కారణం ఏంటంటే, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీకు రిక్వైర్మెంట్స్ ఏంటన్నది కూడా సార్కి చెప్పి నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి.